రామపురంలో 27 కోట్లతో నిర్మించిన 132 కేవీ సబ్స్టేషన్ను దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామానికి విద్యుత్ అందించడంతో పాటు లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇదే వేదికపై తూర్పు గంగవరం గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరాయి. అనంతరం అద్దంకిలో పర్యటించిన మంత్రి ఊర చెరువు పునరుద్ధరణ పనులకు, టిట్కో గృహాల మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి టిట్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని, పనుల్లో నాణ్యతా లోపాలు ఉండకూడదని ఆదేశించారు. సరే దాన్ని సరైన సక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, ట్రాన్స్మిషన్ చేయాలంటే ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్, లైన్స్ కూడా ఉండాలన్నమాట. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాళ్ళూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చోట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్గా 20 నెలలు పట్టింది మాకు ఈ కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ చేసి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. దీంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 సబ్స్టేషన్స్ మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 20 సబ్స్టేషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ అనమాట. 132 కానీ, 220 కానీ, 400 కేవీ సబ్స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్కి కానీ, ఇళ్ళకి కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో, దర్శి కాన్స్టిట్యున్సీలో 27 కోట్లు పెట్టి సబ్స్టేషన్ నిర్మాణం చేయడమే కాకుండా ప్రారంభించాం. ఇది కాకుండా ఆర్డీఎస్ఎస్ 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు ఎస్సీ గారిని అడిగితే 81 కోట్లకి అయిపోయింది. ఇంకా 9-10 కోట్లు కనుక చేస్తే కనుక అయిపోయింది అన్నారు. 2 సబ్స్టేషన్స్ ఇచ్చాం, అది కూడా కంప్లీట్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ శివరాంపురం పరిధిలో మనం 132/33 కేవీ సబ్స్టేషన్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా తాళ్ళూరు మండలం ప్రజలందరి తరఫున గొట్టిపాటి రవికుమార్ గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఒక సబ్స్టేషన్ మాత్రమే కాదు, తాళ్ళూరు మండలం విద్యుత్ మౌలిక వసతుల్ని బలోపేతం చేసుకునే ఒక కీలకమైన ముందడుగు. మనం చూస్తే ఆనాడు ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పార్టీని స్థాపించారు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవానికి అభివృద్ధిని జోడించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించే నాయకులు కాదు, రేపటి. మాజీ మంత్రి కారు